హాయ్ అండి, అందరూ బాగున్నారండి. ఈరోజు చాలా రోజుల తర్వాత నాకు ఇష్టమైన కూర ఒకటి చేద్దామని చెప్పేసి వీడియో చేయడం జరుగుతుందండి. వీడియో నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి. ఏం కర్రీ అంటే మిక్చరీ, అంటే మేమైతే కారం బూందీ అని అంటాం. ఇదిగోండి, ఇది జీడిపప్పు మిక్చరీ కూర చేస్తానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని 2 కరివేపాకు రెబ్బలు వేసుకొని దోరగా వేసుకోవాలండి. ఈ రకంగా ఇప్పుడు జీడిపప్పును కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ జీడిపప్పు కూడా దోరగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నట్టండి. ఓకే ఫ్రెండ్స్, ఈ రకంగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, కారం వేసుకుందాం ఫ్రెండ్స్. జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే మిక్చర్లో ఉండేది కదా. ఓకే, నాకైతే కొంచెం కారం తక్కువ అనిపించింది ఫ్రెండ్స్, కొంచెం కారం యాడ్ చేసుకుంటున్నాను. అదేవిధంగా వాటర్ కూడా యాడ్ చేస్తాను, ఎందుకంటే అడుగు పట్టేస్తుంది కాబట్టి మనం దీంట్లో కావాల్సిన వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు కారం సాల్ట్ అన్నీ కరెక్ట్గా చూసుకొని తక్కువైతే సాల్ట్ యాడ్ చేసుకొని ఇప్పుడు యాడ్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఇది చూడడానికి బాగోకపోయినా కానీ తినడానికి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బాగోకపోతే నన్ను అడగండి కామెంట్ రూపంలో. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి, మిక్చర్ కూడా వేసాను. ఇప్పుడు కొంచెం లైట్గా ఉడకంసలో ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై అయిపోయి వచ్చింది కాబట్టి మిక్చర్ అంతగా ప్రాబ్లం ఏమి ఉండదు. ఆల్మోస్ట్ అయిపోయింది. కొత్తిమీర పైన డెకరేషన్ అంతే. కొత్తిమీర అండి, ఏ కూరలోనైనా కానీ కొత్తిమీర లేకుండా సెట్ అవ్వదు కదండి, అది చూడడానికైనా రుచికైనా. సో అలా గుమ్మగుమ్మలాడించే మిక్చరీ జీడిపప్పు కూర రెడీ. ఇలా వేడివేడి అన్నంలో కొంచెం కూర వేసుకొని వేడివేడిగా ఇలా కలుపుకొని ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి కానండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వావ్, సూపర్. అంతే, మీరు కూడా ట్రై చేయండి. ఈ టేస్ట్ కావాలంటే. బాగోకపోతే నాకు కామెంట్లో అడగండి, అలా నువ్వు చెప్పిన కూర బాగోలేదని. ఓకే, వీడియో నచ్చితే లైక్, కామెంట్. బై ఫ్రెండ్స్.